బ్రేక్ వేసిన తర్వాత కూడా మనము గేర్ మార్చకుండా స్లో స్పీడ్లో కూడా ఈ విధంగా బండిని నడిపించవచ్చు. సో లో అండ్ టార్క్ ఇష్యూస్ మాత్రం ఈ బండిలో లేవు. ఇప్పుడు మనం ఈ యమహా FZS వర్జన్ 4 OBD2B కాంప్లైంట్ది ఒక స్మాల్ క్విక్ రైడ్ రివ్యూ చేసేద్దాం. సెకండ్ కెమెరా కూడా ఆన్ చేస్తున్నా. ఇంజన్ కిల్ స్విచ్ ఆన్, స్టార్ట్. ఎగ్జాస్ట్ నోట్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్. నైస్. యాక్చువల్గా ఈ కొత్త వేరియంట్స్లో ఇనీషియల్గా పవర్ ఇంకా టార్క్ అయితే ఇంప్రూవ్ చేశారు. నా పాత వేరియంట్ ఏదో ఉందో అది టాప్ స్పీడ్ వెళ్ళడానికి బాగుంటుంది, అంటే 90, 100, 110 వెళ్ళినా కానీ బండి నీట్గా అనిపిస్తుంది. ఈ వేరియంట్లో అసలు ఏం మార్పుతో చూపిస్తాను నేను మీకు. వైజర్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న వెంచర్లో ఉన్నా. ఇక్కడ సస్పెన్షన్ టెస్ట్ చేద్దాం. రైట్ ఒకటి దాటిన, రెండవది. ఓకే, ఇందులో కొంచెం స్టిఫర్ సస్పెన్షన్ని నోటీస్ చేయొచ్చు. ఎలాంటి మార్పు అయితే వాళ్ళు ఇప్పటికి తీసుకొని రాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ అనమాట. బండి గ్రిప్ అండ్ స్టెబిలిటీ ఎంత బాగుంటే మనం బండి అంతా సేఫ్గా రైడ్ చేయొచ్చు. ఇప్పటికి కూడా నాకు పల్సర్ 150 పాత వేరియంట్ నడిపిస్తున్నప్పుడు కాన్ఫిడెంట్ ఇష్యూ అనిపిస్తుంది అనమాట. సడన్గా బ్రేక్ చేయాలన్నా కానీ, టర్న్ చేయాలన్నా కానీ ఎందుకో వీల్ వేస్ ప్రాబ్లమో తెలియదు, లేకపోతే ఆ బండి ఎర్గోనామిక్ పరంగా ఇష్యూ ఉందో తెలీదు. ఇప్పటికీ చిన్న ఇబ్బంది అయితే నాకు అనిపిస్తుంది, కానీ నేను 2 years నడిపిస్తున్నా కదా, నా FZ ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మందు పార్టీ గోయింగ్ ఆన్. మందు బాబులం మేము, మందు బాబులం. రైట్, ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ టెస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. ఇందులో మనకు ఉన్నది సింగిల్ ఛానల్ ABS, వెనకాల ఉన్నది 220 mm డిస్క్ బ్రేక్. ఒకసారి వెనకాల డిస్క్ బ్రేక్ టెస్ట్. అంత క్విక్ రెస్పాన్స్ ఉండదు, బట్ కంపారిటివ్లీ బ్రేకింగ్ మాత్రం FZSలో చాలా బాగుంటుంది. ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ బోత్ బ్రేక్స్ టుగెదర్. ఎఫిషియెంట్గా బండి ఆగాలంటే మాత్రం 2 బ్రేక్స్ కలిసి వేయాలి. చూడండి, రైడ్ ఫీల్ బండిది. బండి కంట్రోల్ ఇంకా స్టెబిలిటీ మాత్రం జబర్దస్త్. డ్యూయల్ బ్రేక్ ఎక్సలెంట్, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూ లేదు. మీకు తెలిసిందే FZSలో బండి బ్రేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో నో ఇష్యూస్ విత్ ద సస్పెన్షన్. ఇప్పుడు మనం హైవే పైన ఉన్నాం. ఒకసారి సడన్ బ్రేక్. రైట్, దీనిలో మిర్రర్స్ లేవు, అంటే అద్దాలు లేవు. ఇంకా టాప్ స్పీడ్ టెస్ట్ కూడా మనం చేయలేము, ఎందుకంటే కనెక్షన్ లేదు దానికి. మనం షోరూమ్ తెచ్చిన బండి కాబట్టి చిన్న చిన్న టెస్ట్ రైడ్కి మనకి ఈ విధంగా ఇస్తారు. రైట్, ఇప్పుడు మనము గేర్ నుంచి 5th గేర్ దాకా బండి రెస్పాన్స్ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. ఓకే, ఇందులో ఎర్గోనామిక్గా చిన్న ఇష్యూ ఉంది, నేను మీకు రైడ్ చేసినట్టు చెప్తాను. ఫస్ట్ గేర్ క్లచ్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, అంటే స్లిప్పర్ అడ్జస్ట్ కచ్చుకున్నట్టే ఇది కూడా. క్లచ్ సింపుల్గా, అంటే ఫింగర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లచ్ని ప్రెస్ చేసి గేర్ వేయచ్చు. రైట్, థర్డ్ గేర్. నాకు ఈ FZSలో నచ్చేది ఇదే అనమాట. నింబల్ రైడ్ ఫీల్ ఉంటుంది, అంటే 0 to 60, 70 అనేది చాలా ఫాస్ట్గా స్పీడ్ అందుకుంటుంది. ఒకసారి 80 దాటిన తర్వాత ఈ బండిలో మాత్రం పవర్ కొంచెం తగ్గిపోతుంది, అంటే మీకు 80 నుంచి 100 అండ్ టాప్ స్పీడ్ టచ్ చేయాలంటే కొద్దిగా బండి ఇబ్బంది పడుతుంది, కానీ ఎలాంటి వైబ్రేషన్స్ లేదు చూడండి. అంటే పవర్ని అందుకోవడానికి టైం పడుతుంది, కానీ వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. ఈ స్పీడ్లో ఒకసారి బ్రేక్ వేద్దామంటారా? చలో, 1, 2, 3. పర్ఫెక్ట్. బ్రేకింగ్ పరంగా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీకు చిన్న ఎర్గోనామిక్ ఇష్యూ చెప్పాను కదా, ఏంటంటే మీరు లాంగ్ రైడ్ చేస్తున్నప్పుడు మన బ్యాక్ అనేది స్టాండ్ స్టిల్, అంటే ఈ విధంగా ఉంటే
మీకు ఎంత లాంగ్ రైడ్ చేసినా కానీ ఎక్కువ బ్యాక్ పెయిన్ స్ట్రెయిన్ ఉండదు. కానీ ఈ మోడల్లో నా చేతులు ఆల్రెడీ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయి, స్టిల్ నేను కొంచెం బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇలా బెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ రైడ్ చేసినప్పుడు మీకు బ్యాక్ పైన చిన్న ఇబ్బంది అయితే అనిపిస్తుంది. అంటే ఇదేం పెద్ద అడ్వెంచర్ బైక్ కాదు, ఇంకా లాంగ్ డిస్టెన్స్ రైడ్ చేసే బండి కాదు, అలా కంపేర్ చేయకూడదు. బట్ స్టిల్ నేను మీకు అబ్జర్వేషన్ చెప్తున్నా. చాలామంది క్వశ్చన్ అడుగుతారు నాకు, ఈ బైక్ వేసుకొని లాంగ్ రైడ్ చేయొచ్చు అని. డెఫినెట్లీ చేయొచ్చు, ఏ బైక్ పైన లాంగ్ రైడ్ చేయొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్ అంతే. మీరు ఈ బండి వేసుకొని 100 కంటిన్యూగా లాంగ్ కొడతా అంటే మాత్రం ఐ డోంట్ సజెస్ట్. ప్రశాంతంగా 80-85 మెయింటైన్ చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుంది, ఇంకా రైడ్ ఫీల్ కూడా బాగుంటుంది. ఓకే, ఇక మనం బండి తిప్పేద్దాం. ఇంకా బ్రేకింగ్ గుడ్, సస్పెన్షన్ బాగుంది, ఇంకా ఇనీషియల్గా బండి పవర్ ఇంకా టార్క్ కూడా బాగున్నాయి. అంటే బండి పవర్ అనేది మీకు టాప్ స్పీడ్ వెళ్తే మాత్రం అంత ఫాస్ట్గా అందుకోదు. ఓకే, కమింగ్ టు ద మైలేజ్, చాలామంది అడుగుతారు ఈ బండి ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంత అని చెప్పేసి. నా పాత వర్జన్లో మాత్రం నాకు 38 నుంచి 43 మధ్యలో వస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై FZS. ఎందుకంటే ఆ బండి లుక్ కానీ, ఆ రైడ్ ఫీల్ కానీ, ఆ రోడ్ స్టెబిలిటీ కానీ నాకు మంచి అనిపిస్తుంది. కాబట్టి నేను మైలేజ్ గురించి నా పాత బైక్లో ఎక్కువ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ బండి వెయిట్ తగ్గింది, అంటే ఇప్పుడు 137 kgs ఉంది ఈ బైక్ వెయిట్. దాంతోపాటు మైలేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. మీకు సిటీలో ఇది 48 నుంచి 52 మధ్యలో పక్కా వస్తుంది మైలేజ్. ఇంకా హైవేలో ఇది 50 దాకా కూడా రావచ్చు, ఎప్పుడైతే మీరు 75 నుంచి 80-85 స్పీడ్ మెయింటైన్ చేస్తారో, ఎక్కువ గేర్స్ మార్చకుండా. మీకు ఈ బండి మంచి మైలేజ్ కూడా ఇస్తుంది అనమాట. అయితే ఒక కంప్లైంట్ మీకు చెప్తాను. ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేసేది ఈ బండి మైలేజ్ అంతగా రావట్లేదు అంటారు. రావట్లేదు అంటే మీరు సిటీలో ఫుల్ ట్రాఫిక్లో గంటలో 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్ కవర్ చేసి మైలేజ్ రావట్లే అంటే మాత్రం అది రాంగ్. మినిమం మీరు గంటకి 25 కిలోమీటర్ల కవర్ చేస్తే అప్పుడు మీకు కరెక్ట్గా మైలేజ్ వచ్చినట్టు. ఎందుకంటే బండి మీరు 1 అవర్ ఆన్ చేసి పెడతారు, ఆ మాత్రం పెట్రోల్ కావాలా చెప్పండి. అంటే తక్కువ కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేస్తే పెట్రోల్ మనకు బర్న్ అయితే ఉంటుంది, కిలోమీటర్ కవర్ కావు, కాబట్టి మీకు మైలేజ్ అనేది అక్కడ ఇష్యూ అనిపించవచ్చు అంతే. రిమైనింగ్ ఆల్ I don't have any much complaints about this Yamaha FZS. రైడ్ ఫీల్ మాత్రం చాలా నిమ్మగా ఉంటుంది. ఇంకా ఇది Yamaha ఇంజన్ కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. 3000 కిలోమీటర్కి సర్వీస్కి వెళ్ళిపోవాలి. కాస్ట్ కూడా మీకు 1000 రూపాయల లోపలనే కంప్లీట్ అయిపోతుంది. ఇందులో వాడేది మినరల్ ఆయిల్, ఇంకా మీకు నచ్చితే సెమీ సింథటిక్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నా బండికి రీసెంట్గా లిక్విమోలీ ఫుల్ సింథటిక్ ఆయిల్ వేసాను, జస్ట్ చూద్దామని చెప్పి అంతే. సో మీకు ఎక్కువ ఖర్చు అయితే ఏం కాదు. సిటీస్లో రైడ్ చేస్తున్నప్పుడు లో అండ్ టార్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాటికి గేర్స్ మార్చకుండా కొంచెం థర్డ్ గేర్లో ఉన్నా కానీ బండి ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మార్చి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ గేర్లో ఉన్నాం, చూడండి ఈ స్పీడ్. ఇక్కడ స్పీడ్ కనబడతలేదు కానీ మనం ఉన్నది 10 స్పీడే. ఇందులో కూడా బండిలో ఎక్కువ వైబ్రేషన్స్ ఏమీ లేవు, సింపుల్గా మనకి బండి క్రూజ్ అవుతుంది. ఓకే, ఇదిగోండి స్పీడ్ అందుకుంటుంది. బ్రేక్ వేసిన తర్వాత కూడా మనము గేర్ మార్చకుండా స్లో స్పీడ్లో కూడా ఈ విధంగా బండిని నడిపించవచ్చు. సో లో అండ్ టార్క్ ఇష్యూస్ మాత్రం ఈ బండిలో లేవు. ఇప్పుడు మనకి ఈ 2025 వేరియంట్లో స్మార్ట్ హైబ్రిడ్ వచ్చేసింది. స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇంజన్ స్టాప్ చేస్తున్నప్పుడు ఒక చిన్న జనరేటర్ నుంచి పవర్ అనేది వెళ్తుంది. ఇంకా చాలా సైలెంట్గా బండి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే మనకి ఎక్కువ టార్క్ అవసరం పడుతుందో ఆ జనరేటర్ నుంచి కొంచెం టార్క్ని విడుదల చేస్తుంది. ఇంకా 10 సెకండ్లు మీరు ట్రాఫిక్లో ఆపినప్పుడు ఆటోమేటిక్గా బండి కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకసారి మీరు క్లచ్ ప్రెస్ చేస్తే బండి ఆన్ అవుతుంది. దానికి అంటే ఆ ఫీచర్కి కాస్ట్ 10,000 రూపాయలు ఎక్కువ పెట్టాలి. సో ఇక్కడతో నేను ఈ రైడ్ రివ్యూ ఎండ్ చేస్తున్నా. లాస్ట్లో నా జెన్యూన్ ఒపీనియన్ ఇంకా కంక్లూజన్ చెప్పేస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. నా ఈ ఆటోమోటివ్ ఛానల్కి Yamaha బైక్స్ ఇచ్చి జెన్యూన్గా రివ్యూ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నా SA మోటార్స్కి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మన జహీరాబాద్లో కొత్తగా Yamaha ఆథరైజ్డ్ డీలర్షిప్ని తీసుకున్నారు. మన సర్వీస్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. మార్కెట్లో హైదరాబాద్ కంటే కూడా తక్కువ కాస్ట్లో మనకి బైక్స్ దొరుకుతాయి. సర్వీస్ కూడా చాలా నీట్గా చేస్తారు. వీళ్ళ దగ్గర ప్రతి మోడల్ అందుబాటులో ఉంది. అంటే మార్కెట్లో మూవ్ అవుతున్న ప్రతి మోడల్ అందుబాటులో ఉంది. ఒకవేళ లేకపోయినా కానీ వీళ్ళు మీకు 1 డేలో అరేంజ్ చేస్తారు. మన జహీరాబాద్లో ఎప్పటి నుంచో ఒక ఆథరైజ్డ్ Yamaha సర్వీస్ సెంటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడైతే మన ముందుకు వచ్చేసింది. మన ఛానల్ ద్వారా మీరు ఇక్కడ బైక్ కొంటే డెఫినెట్లీ మీకు హైదరాబాద్ కంటే కూడా తక్కువ కాస్ట్కి ఇప్పించే బాధ్యత నాది. చలో ఇంకా మన రివ్యూ కంటిన్యూ చేద్దాం.
ఫైనల్గా ఈ బైక్ కన్క్లూజన్ నా ఒపీనియన్ మీకు చెప్తాను. ఈ బండి ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఇంకా దీంతో కాంపిటీషన్లో ఉన్న బండ్లతో ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు తెలిసిందే యమహా అనేది ఇంజన్ పరంగా, రైడ్ ఫీల్ పరంగా టాప్ నాచ్, కానీ కొత్తగా వస్తున్న ఈ ఎమిషన్ వల్ల కొంచెం పవర్ ఫిగర్స్ అనేది తగ్గింది. అంటే స్పెక్ నెంబర్ పరంగా కాకుండా మీకు రైడ్ చేస్తున్నప్పుడు టాప్ స్పీడ్ ఎప్పుడైతే వెళ్తామో మనము 80 దాటిన తర్వాత అంత జబర్దస్త్ ఫీల్ అయితే మనకి అనిపించదు. మీరు హైవేలో వెళ్తున్నప్పుడు అంటే ఎక్కువ డిస్టెన్స్ తక్కువ టైంలో కంప్లీట్ చేస్తా అనుకుంటే మాత్రం మీకు మైలేజ్ అనేది డ్రాస్టికల్లీ పడిపోతుంది. కాబట్టి 75 to 80 స్పీడ్లో వెళ్తే మాత్రం ఇది డెఫినెట్లీ హైవే మీద మీకు 52 నుంచి 55 మధ్యలో మైలేజ్ ఇచ్చేస్తుంది. నా దగ్గర ఉన్న పాత వేరియంట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం నాకు 43 to 45 వస్తుంది. కానీ ఇప్పుడు ఇది పవర్ ఫిగర్ కొంచెం తగ్గించడం వల్ల ఇంకా ఇంజన్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల మైలేజ్ అనేది పెరిగింది. సిటీలో కూడా మీకు 50 నుంచి 52, 53 దాకా మైలేజ్ అయితే వస్తుంది. హైవేలో ఎక్కువ స్పీడ్ కొడుతూ ఎక్కువ మైలేజ్ రావాలంటే మాత్రం ఇది అంత మైలేజ్ అయితే ఇవ్వదు. కాబట్టి మీరు ప్రశాంతంగా రైడ్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఫర్ అర్బన్ రైడింగ్. ఇంకా అప్పుడప్పుడు మీరు చేసే లాంగ్ టూరింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఎక్కువ స్పీడ్ కొట్టకుండా 80-85 మెయింటైన్ చేసి నడిపిస్తే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 150cc బైక్ అని చెప్పొచ్చు. ఇంకా చాలామంది దీన్ని ఇష్టపడేది దీని యొక్క మస్క్యులర్ లుక్స్, ఇంకా ఇంజన్ ఫీల్ గురించి. లుక్స్ పరంగా అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ వర్జన్ 1, 2, 3, 4 అని వేరియంట్స్ని మారుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్లో కూడా చిన్న చేంజ్ అనమాట, ఈ ఇండికేటర్స్ని అక్కడ పెట్టారు. కాబట్టి ఇంకా చూడడానికి ఇంకా నీట్గా కనబడుతుంది. మీకు తెలిసిందే ఇప్పుడు బైక్స్ అన్ని కాస్ట్ కూడా 1,50,000 దాటేసినాయి. దీనిలో వచ్చిన కొత్త వేరియంట్ ఏదైతే ఉందో హైబ్రిడ్ ఇంజన్, దాని కాస్ట్ 1,80,000 దాటేసింది. ఇప్పుడు మాత్రం ఇది 1,73,000 రూపాయల దాకా ఉంది. కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది అనమాట రేట్ అనేది. అంటే టౌన్ నుంచి సిటీకి మన తెలంగాణలోనే కొంచెం వేరియేషన్ ఉంటుంది. కాబట్టి కాస్ట్ పరంగా ఇది కొంచెం హద్దు దాటిందని చెప్పొచ్చు. సో అదనమాట నా జెన్యూన్ ఒపీనియన్ ఆన్ దిస్ యమహా FZS 2025 మోడల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నాలాంటి తెలుగు ఆటోమేటివ్ రివ్యూర్స్కి కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా మీకు అవసరం పడే ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై గణేష్, జై హింద్. అది మీకు 1,50,000 రూపాయలనే. బ్రేక్స్, ఇంకా టైర్ అండ్ ఆల్ వీల్స్, దాంతోపాటు ఇది ఇప్పుడు మనకు ఇది ఒపీనియన్.